ఫ్రెండ్స్, చాలా మందికి మీ జేబులో నుంచి డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పైన క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అసలు మాకేం లాభం ఉంటుంది, దానివల్ల అసలు ఏం ఉపయోగం అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి లాభాలు ఉంటాయి, ఫ్యూచర్లో మీకు ఎలాంటి మిరాకిల్స్ జరుగుతాయి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలాంటి సోది సుత్తి లేకుండా డైరెక్ట్ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో 100% మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ అనేది మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఫాలో అవుతారు ఏ విధంగా అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక 10 minutes అప్రాక్సిమేట్లీ 10 minutes మీరు టైం స్పెండ్ చేసి వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లలో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో డైరెక్ట్గా టాపిక్లోకి వస్తున్నా. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎలాంటి లాభాలు జరుగుతాయి, ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది నేను మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం మీకు ఒక ఇద్దరు పర్సన్స్ని ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఒక చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ఆయన ఏ క్యాండిడేట్, ఒక అతను బి క్యాండిడేట్. వీళ్ళిద్దరికి 2022లో ఏజ్ అనేది 20 సంవత్సరాలు అయితే ఉన్నాయి 2022లో. సో వీళ్ళిద్దరు కూడా ఎగ్జాంపుల్గా ఫ్రెండ్సే అనుకోండి. సో 2022లో ఏ అనే క్యాండిడేట్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. అతని జేబులో నుంచి డబ్బులు అనేది బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపైన క్రెడిట్ కార్డ్ అనేది తీసుకున్నాడు. ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు అంటే అతనికి నార్మల్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి ఆ 20 ఏజ్లో రాలేవనుకోండి. సో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్ బి అనే క్యాండిడేట్ ఎలాంటి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోలేడు. సో ఏ అనే క్యాండిడేట్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ని ఎట్లా యూజ్ చేస్తున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో మంత్లీ పవర్ బిల్స్ వస్తుంది కదా రెగ్యులర్గా. ఆ పవర్ బిల్ అనేది, కరెంట్ బిల్ అనేది ఆ కార్డు నుంచి పే చేస్తున్నాడు. అండ్ వాళ్ళ ఇంట్లో మొబైల్కి కానీ అతని మొబైల్కి కానీ నెల రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, ఆ రీఛార్జ్ కూడా ఆ కార్డులో నుంచే పేమెంట్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళ ఇంటి నిత్యావసర సరుకులు గ్రాసరీస్ ఉంటాయి కదా, ఆ గ్రాసరీస్ కూడా సూపర్ మార్కెట్లో ఇతని కార్డు నుంచే బిల్ అనేది పేమెంట్ చేస్తున్నాడు. అండ్ వీటన్నిటికీ ఏదైతే ఈ కార్డు నుంచి డబ్బులు వాడుకుంటున్నాడో ఆ అమౌంట్ బిల్ అనేది ప్రతి నెల జనరేట్ అవుద్ది. ఒక సర్టెన్ డేట్ రోజు బిల్ జనరేట్ అవుద్ది కదా. బిల్ జనరేట్ అయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు అనేది తీసుకొని ఆ బిల్ అనేది కట్టేస్తున్నాడు. సో బి అనే క్యాండిడేట్ కూడా వాళ్ళ ఇంట్లో పవర్ బిల్స్ పే చేస్తున్నాడు, మొబైల్ రీఛార్జెస్ చేస్తున్నాడు, గ్రాసరీస్ కూడా తీసుకుంటున్నాడు సూపర్ మార్కెట్ నుంచి. బట్ అతని దగ్గర కార్డు లేదు కాబట్టి అతను పేమెంట్ ఎట్లా చేస్తున్నాడు, ఫోన్పే నుంచి కానీ లేకపోతే లిక్విడ్ క్యాష్ రూపంలో కానీ వాటన్నిటికీ బిల్స్ అనేది పే చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇది ఇట్లా జరగగా 2024లో వీళ్ళిద్దరికి కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో వేకెన్సీ అనేది దొరికింది, జాబ్ అనేది. సో 2024లో వీళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ కంపెనీలో, సేమ్ కంపెనీలో జాయిన్ అయ్యారు. సో వీళ్ళిద్దరికి జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఒక హోమ్ కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ లేకపోతే రెడీ ఉన్న ఇల్లు కొనుక్కోవడానికి కానీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. సో వీళ్ళిద్దరు అప్పుడు చేయాల్సింది ఏంది, రీసెంట్గా జాబ్ వచ్చింది కాబట్టి వీళ్ళ దగ్గర అంత లిక్విడ్ క్యాష్ ఉండకపోవచ్చు కాబట్టి బ్యాంక్కి అయితే లోన్ కోసం విజిట్ అవుతారు. సో వీళ్ళిద్దరు కూడా ఒకే బ్యాంక్కి లోన్ కోసం విజిట్ అయ్యారు. సో వీళ్ళిద్దరికి కూడా లోన్ అనేది అప్రూవ్ అయింది. ఇద్దరు ఒకే బ్యాంక్కి వెళ్ళారు, ఇద్దరు ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఇద్దరికి కూడా హోమ్ లోన్ అప్రూవ్ అయింది. ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు వాడిన అతనికి లోన్ వచ్చింది, ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు వాడని బి క్యాండిడేట్కి కూడా హోమ్ లోన్ అనేది అప్రూవ్ అయింది. బట్ వీళ్ళకి అప్రూవ్ అయిన లోన్స్లో చాలా తేడాలు ఉన్నాయి, మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ లోన్లో ఎలాంటి తేడాలు ఉన్నాయో ఇవి మీకు క్లియర్గా అర్థమవుతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ మీకు ఏ విధంగా పనిచేస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైనట్టే. సో అదంతా కూడా నేను మీకు క్లియర్గా ఇప్పుడు చార్ట్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. సో ఏ అనే క్యాండిడేట్ బ్యాంక్కి లోన్ కోసం వెళ్ళినప్పుడు అతని ప్రొఫైల్కి 20 లక్షల లోన్ అనేది అప్రూవ్ అయింది, హయ్యర్ లోన్ లిమిట్ అప్రూవ్ అయింది హోమ్ లోన్ కోసం. అదే బి అనే క్యాండిడేట్కి అందులో సగం లోన్ మాత్రమే అప్రూవ్ అయింది, లోవర్ లిమిట్ ఓన్లీ 10 లక్షల లోన్ మాత్రమే అప్రూవ్ అయింది. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ఏ అనే క్యాండిడేట్కి ఈ లోన్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది స్టార్టింగ్ ఎగ్జాంపుల్గా 8.5%కి మాత్రమే వచ్చింది అనుకోండి. సో ఎందుకు 8.5 అంటున్నా అంటే యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్స్ అనేది బెస్ట్ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి 8.5%కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఏ అనే క్యాండిడేట్కి 8.5% వచ్చింది అనుకోండి. అదే బి అనే క్యాండిడేట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14% నుంచి 16% వచ్చింది అనుకోండి. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ పైన మన వాళ్ళకి ఎక్కువగా అవగాహన లేదు కాబట్టి నేను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం స్క్రీన్ పైన క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఏ అనే క్యాండిడేట్కి లోన్ లిమిట్ ఎంత వచ్చింది, 20 లక్షల లోన్ లిమిట్ వచ్చింది. ఆ 20 లక్షల లోన్ లిమిట్కి అతను ఫర్ ఎగ్జాంపుల్గా 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఈఎంఐ టెన్యూర్స్ పెట్టుకున్నాడు అనుకోండి. అండ్ 20 లక్షలకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 5 సంవత్సరాలకని అంటే 4,61,984 రూపాయలు అయితే ఇతనికి టోటల్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే టోటల్గా 24,61,000 అయితే ఇతనికి కంప్లీట్గా అమౌంట్ అయితే అవుతుంది, టోటల్ అమౌంట్. అదే బి అనే క్యాండిడేట్కి చూసుకున్నట్లయితే 10 lakhs మాత్రమే లోన్ వచ్చింది, బట్ 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చింది. ఏ అనే క్యాండిడేట్కి 8.5కి వచ్చింది కదా. సో బి అనే క్యాండిడేట్కి 10 lakhsకి 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ క్యాల్కులేట్ చేసినట్టయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4,59,000 ఇంట్రెస్ట్ పడుతుంది చూడండి. సో టోటల్ అమౌంట్ 14,59,000 అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 20 లక్షల లోన్ తీసుకున్న క్యాండిడేట్కి 8.5% వస్తే ఏ అనే క్యాండిడేట్కి
4,61,000 ఇంట్రెస్ట్ అవుతుంది టోటల్ 5 సంవత్సరాలకి. అదే బి అనే క్యాండిడేట్ జస్ట్ 10 లక్షలు తీసుకున్నా కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16% రావడం వల్ల 4,59,000 ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నాడు. దగ్గర వీళ్ళిద్దరికి 20 లక్షలు తీసుకున్న క్యాండిడేట్కి 10 లక్షలు తీసుకున్న క్యాండిడేట్కి ఒక 2-3 వేలు మాత్రమే ఇంట్రెస్ట్ అనేది తేడా వస్తుంది. సో ఇలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా వీళ్ళిద్దరి మధ్యలో మేజర్ తేడాలు అయితే వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ అనే క్యాండిడేట్కి ఎలాంటి గ్యారెంటర్ని అడగట్లేదు బ్యాంక్ వాళ్ళు, బట్ బి అనే క్యాండిడేట్కి ఒక గ్యారెంటర్ కావాలి అని అడుగుతున్నాడు. సో ఈ 3 మేజర్ డిఫరెన్సెస్ అయితే వచ్చినాయి. ఈ 3 మేజర్ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయి అని అంటే ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్లే మ్యాక్సిమం ఈయనకి ఈ 3 బెనిఫిట్స్ అయితే వచ్చినాయి. సో ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏ అనే క్యాండిడేట్ ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఫాలో అయ్యండి. ఎట్లానంటే 2024లో అతనికి జాబ్ వచ్చిన తర్వాత నేను లోన్కి వెళ్తా అని అతనికి ఆల్మోస్ట్ ఐడియా ఉంది. కాబట్టి అతను 2022లోనే ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకున్నాడు. అండ్ ఆ కార్డ్ని నేను ఇందాక చెప్పినట్లుగా వాళ్ళ ఇంట్లో రెగ్యులర్ యూజెస్కి అయితే యూటిలైజ్ చేసుకున్నాడు. ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాడు అంటే ఫైనాన్షియల్ స్ట్రాటజీలో మీకున్న లిమిట్లో 35% మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి మీరు, అందులో నుంచి 35% 3,500 మాత్రమే మంత్లీ యూటిలైజ్ అయితే చేసుకోవాలి. అట్లా యూటిలైజ్ చేసుకుంటే మీ క్రెడిట్ హిస్టరీ అనేది సూపర్గా బిల్డ్ అవుతుంది. అండ్ ఇతనికి సిబిల్ ఏజ్ అనేది బిల్డ్ అయింది. 2022లో ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. ఆ కార్డు తీసుకున్నప్పుడు సిబిల్ ఏజ్ స్టార్ట్ అయింది. 2024లో లోన్కి వెళ్ళండి. సో అప్పటికి 2 years సిబిల్ ఏజ్ అయితే ఉంటుంది. సో ఆ ఏజ్ కూడా ఇతనికి సూపర్గా యూజ్ అవుతుంది. ఇక్కడ సిబిల్ ఏజ్ అండ్ యూటిలైజేషన్ రేషియో అండ్ ఎవ్రీ మంత్ యూజ్ చేస్తున్నాడు, ఆన్ టైంలో బిల్ పేమెంట్ చేస్తున్నాడు, ఒక్క డిలే కూడా లేదు. ఇవి మూడింటిని కన్సిడర్ అనాలిసిస్ చేసుకొని సిబిల్ స్కోర్ అనేది డిసైడ్ అవుతుంది. అతని సిబిల్ స్కోర్ అనేది మాక్సిమం ఈ 3 ఫాలో అవుతే 800+ అయితే వెళ్తుంది 2 yearsలో కంపల్సరీగా. సో 800+ వెళ్ళిన క్యాండిడేట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా అంటే చాలా లోవర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. మీరు అవసరమైతే ఈ వీడియో చూసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. 800 సిబిల్ స్కోర్ ఉంటే నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని మీరు సెర్చ్ చేసుకోండి. అవసరమైతే పక్కగా లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ హయ్యర్ లిమిట్ అనేది వస్తుంది. అండ్ మీ సిబిల్ బిహేవియర్ అనేది బెటర్గా ఉంది కాబట్టి మీకు ఎలాంటి గ్యారెంటర్ లేకుండా అయితే మీకు లోన్ అనేది వాళ్ళు బ్యాంక్కి అయితే డిస్బర్స్ చేసేస్తారు. సో ఓన్లీ ఈ ఒక్క రీజన్ వల్ల ఏ అండ్ బి అనే క్యాండిడేట్కి ఎంత డిఫరెన్సెస్ వచ్చినాయో మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటా. సో ఈ విధంగా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు వల్ల లాభాలు అండ్ ఉపయోగాలు అయితే ఉంటాయి. సో ఇదంతా బాగానే ఉంది కానీ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే బ్యాంక్స్ 50,000 లక్ష రూపాయల వరకు అట్లా డిపాజిట్ చేయమంటున్నాయి కదా. సో అంత అమౌంట్ అందరి దగ్గర ఉండాలి కదా స్టూడెంట్ ఏజ్లో అని మీకు డౌట్ రావచ్చు. సో మీ దగ్గర చిన్న అమౌంట్ ఉన్నా కానీ మీరు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే SBM మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డు. ఇది మినిమం మీరు 5,000 నుంచి మీ దగ్గర అమౌంట్ ఉన్నా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. 5,000, 10,000 అండ్ 15,000 మీరు ఏ ప్లాన్ అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర అమౌంట్ ఉన్న దాన్ని బట్టి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసుకొని మీరు కార్డు తీసుకోవచ్చు. ఈ కార్డు తీసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. అండ్ కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. మీరు FD చేసిన అమౌంట్ పైన కూడా మీకు 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డు, ఎలాంటి యాన్యువల్ ఫీ, ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు. సో మీరు ఇదే కార్డు ఎందుకు చెప్తున్నారు, మార్కెట్లో చాలా కార్డ్స్ ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. సో ఈ కార్డులో బెటర్ బెనిఫిట్స్ ఉన్నాయి వేరే కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే కాబట్టి. సో ఈ కార్డ్ని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు కార్డుకి అయితే అప్లై చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.